సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. దేనికి కలిసిరు? ఇది కొంచెం ఆశ్చర్యమే. అంటే ఆశ్చర్యం ఏం లేదు, వీళ్ళు ఏమంటున్నారు ప్రోటోకాల్ అని, నియోజకవర్గ అభివృద్ధి అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఈ కథ వ్యవహారం మనకు తెలియదే ఉంది. ఇప్పుడు వీళ్ళు సక్కమైన వాళ్ళు వీళ్ళంతా. గూడెం మైపాల్ రెడ్డి కబ్జాలు, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన మైపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతెవరు? రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ, అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిశామన్న శాసనసభ్యులు. అందరు అట్లనే కలుస్తారు, అందరు చెప్పేది అదే. తెర వెనకాల వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు 25 మంది వరకు మాకు టచ్లో ఉన్నారు, ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తే రెడీగా దుంకుతందుకు రెడీగా ఉన్నారని. కానీ వాళ్ళు పోయినసారే కేసీఆర్ చేసిన పనికి ప్రజల్లో ఇదైపోయి దాని మీదనే ఈ కాంగ్రెస్ పోరాటం చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్గా లేరు. అందుకే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఒకవేళ మీరు గెలికితే సినిమా వేరేలాగా ఉంటుందని. అందుకే రెడీ చేసుకుంటున్నాడేమో అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్ల తర్వాత అట్లనో ఎట్లనో మళ్ళా ఈ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో మొన్న అక్బరుద్దీన్ ఓవైసీని లండన్ పిలిపించుకున్నాడు. సో వాళ్ళతో కొంత సఖ్యతగా ఉండే ప్రయత్నం, తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి. నెక్స్ట్ రెండోది, ఒకవేళ అదే ప్రయత్నం జరిగితే ఇగో చూసిరా రెడీగా ఉంది, నాకు కూడా నా ప్లాన్ నాకుంది, నా మాస్టర్ ప్లాన్ నాకుందని చెప్పే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. నలుగురు బారాసా ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఇట్లాంటి వాళ్ళని దయచేసి మీరు మీ పార్టీలోకి తీసుకొని ఎంకరేజ్ చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించారండి. ఎందుకంటే ఈ గూడెం మహిపాల్ రెడ్డి అన్నట్టు ఆయన చేసిన కబ్జాలు, చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, ఈయనది కత్తి, కె మాణిక్రావు జహీరాబాద్ రేవంత్ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని వారు ఖండించారు. మరి కేటీఆర్కి చెప్పే వచ్చిరా మీరు? సరే కేసీఆర్ అంటే ఆయనకి బాలేదు, కానీ కేసీఆర్కి చెప్పే వచ్చిరా కేటీఆర్కి, మీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా? తాము మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశామని, అభివృద్ధి పనులకు సహకరించాలని కోరామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడేది లేదని వేర్వేరుగా వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇట్లే చెప్తారు, తర్వాత సినిమా వేరే ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తమ భేటీ పైన అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాను కూడా అలాగే కలిశారని మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, తన భద్రత, ప్రోటోకాల్ సమస్యలపైన ముఖ్యమంత్రితో చర్చించామని సునీత లక్ష్మారెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని రేవంత్ను కోరినట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇటీవల పలు కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని కె మాణిక్రావు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రోటోకాల్ హక్కును కొంతమంది ఉల్లంఘిస్తున్నారని, దీనిపై దృష్టి సారించాలని వినతిపత్రం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు పార్టీ అధినాయకత్వానికి, అంటే ఆ కేటీఆర్కో కేసీఆర్కో ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబానికి తెలిసే వచ్చిరా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఇక అంతకుమించి ఏం లేదు. ఒకవేళ తెలిసి వస్తే వాళ్ళకి చెప్పొస్తే అది వేరే ఉంటుంది, వీళ్ళు అన్నది వాస్తవం అయితే, లేకపోతే వేరే రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ పొలిటికల్ లీడర్లని, ఈ నాయకులని, అందులో ముఖ్యంగా ఇగో పదవులు అనుభవిస్తున్న వాళ్ళని నమ్మడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఏడుంటారో అర్థం కాదు. వాళ్ళకు ఒకటే కావాలా, అధికారం. మర్యాద కోసమా, వ్యూహాత్మకమా? సీఎం నివాసంలో కలవడంపైనే అనుమానం. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు బేఖాతరు. కేసీఆర్కు సొంత జిల్లా నుంచే ఝలక్. హరీష్ రావుకు మొదలైన తలనొప్పి. హాట్ టాపిక్గా మెదక్ పాలిటిక్స్. సీఎంకు బొకే అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, మైపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు. రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. ఇగో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోవడం ఖాయం, 2-3 ఏళ్ల తర్వాత మనమే ప్రభుత్వం అంటూ ఈ సోకాల్డ్ బ్యాచ్ కేసీఆర్ ఫ్యామిలీ దంచుతున్నది. ఈ మధ్య కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. అయిపోయినా సినిమా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచుగా కమెంట్స్ చేస్తున్న తరుణంలో సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ హాట్ టాపిక్గా మారింది. ఇది మర్యాదపూర్వక భేటీ అని పైకి చెబుతున్న పక్కా రాజకీయ భేటీ అనే చర్చలు మొదలయ్యాయి. లోక్సభ ఎన్నికలు జరగబోతున్న టైంలో ఈ మీటింగ్కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు ఒకవైపున బీఆర్ఎస్ లోక్సభ సమీక్షా సమావేశాల పేరుతో వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ని కూడా
డబ్బులు ఇచ్చి మరీ నడిపిస్తున్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే యూట్యూబర్స్ వల్లనే మేము ఓడిపోయినామన్నది కేటీఆర్ ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళకి పైసలు ఇచ్చి ప్రాపగండా చేసుకుంటున్నారు. ఇంత చేసిన వీళ్ళు కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవడానికి అంగీకరిస్తాడా? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు వద్దురా బాబు ఎలక్షన్ల తర్వాత వెళ్ళి కలుద్దురులే అని చెప్పేటోడేమో ఒకవేళ ఉంటే. ఇందులో 100కి 100% పొలిటికల్ అంశమే ఉంది తప్ప వాళ్ళ ఎవడు ఆలోచిస్తారండి? ఏ ఎమ్మెల్యే ఆలోచిస్తారు డెవలప్మెంట్ గురించి? 100లో 10 మంది ఎక్కడో దగ్గర. కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి టైంలో కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్కు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కలవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమని వారు చెప్పుకుంటున్న సచివాలయానికి బదులుగా నివాసానికి వెళ్లి కలవడం పైన, అంటే ముఖ్యమంత్రి నివాసానికి పోయి కలిసిరు. ఇది సరికొత్త ప్రశ్నలకు దారితీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఇటు ట్విట్టర్ ద్వారా రేవంత్ను సవాల్ చేసే తీరులో ప్రశ్నిస్తుంటే ఈ నలుగురు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ భిన్నమైన తీరులో స్వయంగా వెళ్లి కలవడమే రాజకీయ చర్చలకు కారణమైంది. తెర వెనక ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఆయన హరీష్ రావు చెప్పు చౌతల్లోనే ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండానే ఈ నలుగురు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా? ఆయనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే భేటీ అయ్యారా? ఆయనే వారిని ఆయనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే భేటీ అయ్యారా? లేదు హరీష్ రావే వారిని ఆ రూట్లోకి డ్రైవ్ చేశారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం చూసే ఉంటారు కదా మీరు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ యశోద హాస్పిటల్లో ఉంటే ఉరికిండు రన్నింగ్. ఎవరు? హరీష్ రావు. అంత దోస్తులు వీళ్ళు. అందులో వీళ్ళిద్దరి వ్యాపార సంబంధాలు, బినామీలు, రకరకాల చర్చ కూడా ఉన్నాయి. ఈ నలుగురిలో ఒకరిగా ఉండడం గమనార్హం. తాజాగా భేటీ ఒకవైపు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారిన టైంలో పార్టీ అధిష్టానం హరీష్ రావును కార్నర్ చేయడానికి దారి తీసినట్లయింది. ఉమ్మడి జిల్లా నేతలపైన హరీష్ రావు పట్టు కోల్పోతున్నారనే అంశం కంటే ఆయనే తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. టైగర్ బయటకు వస్తుందన్న కొద్ది రోజులకే పులి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కారు షెడ్డుకు పోలే, సర్వీసింగ్కి మాత్రమే వెళ్ళింది. ఇలాంటి కమెంట్స్ను కేటీఆర్ తనదైన శైలిలో చేస్తుండగా ఇప్పుడు ఒక్క జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్తో పోలిస్తే 1.5% మాత్రమే ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ కేటీఆర్ ధీమాగా చెబుతున్న టైంలో ఈ నలుగురు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో టైగర్ బయటకు వస్తుంది అంటూ హరీష్ రావు తన పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచే రీతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సొంత జిల్లా నేతలే దానికి విరుద్ధంగా వ్యవహరించడం మింగుడు పడనట్లుగా తెలుస్తున్నది. లోక్సభ ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందట. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్న మెదక్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నది. 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఒకే ఒక్క అవకాశం ఉన్న సీటు మెదక్. అది కేసీఆర్ పోటీ చేస్తే. ఈ టైంలో ఆ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 3 అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు ఊహకందని తీరులో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నలుగురి మీటింగ్తో మెదక్ సీటుపై బీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్లేనా? కాంగ్రెస్ ఖాతాలోకి ఆ సీటు రావడం ఖాయమైందా అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నలుగురు కాంగ్రెస్లో చేరే సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్ క్యాడర్ మరింత నిరుత్సాహానికి లోనయ్యేందుకు, కాంగ్రెస్పై ఓటర్లకు సరికొత్త ఆశలు కలిగించేందుకు దోహదపడింది. హరీష్ రావు ఆదేశం లేనిదే ఆకైనా కదలదు అనే కాన్ఫిడెన్స్ ఉన్న సమయంలో ఈ నలుగురి నిర్ణయమే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో గుసగుసలకు కారణమైంది. హైదరాబాద్ వచ్చిన 2వ రోజే కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకొని పార్టీ యాక్టివిటీస్లోకి రాకముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం బీఆర్ఎస్ క్యాడర్ను మరింత డిమోరల్ అయ్యేలా చేసింది. నిజానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే రేవంత్ ఇప్పటి వరకు అందరినీ కలవలే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు టైం ఇవ్వడం విశేషం. ఇంకోవైపు 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతామంటూ 4 రోజుల క్రితం లండన్లో జరిగిన మీటింగ్లో రేవంత్ కమెంట్ చేయగా హైదరాబాద్కు చేరుకున్న 2వ రోజునే తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పారు. కేటీఆర్ను డిఫెన్స్లో పడేసేలా జరిగిన ఈ మీటింగ్కు కొనసాగింపుగా ఇంకా ఎవరెవరు హస్తం పార్టీకి దగ్గరవుతారనే చర్చ మొదలైందట. ఇది 100% పొలిటికల్ ఎజెండా అనే ఇందులో కనబడతా ఉన్నా, అందులో డౌట్ ఏం లేదు. మరి ఇదంతా హరీష్ రావుకు తెలిసే జరిగిందా, ఏం జరిగింది, బాబామారులకు పడతలేదా, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి.